రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ముఖ్యంగా పవర్లో ఉన్నప్పుడు వచ్చే గర్వం కంటే భవిష్యత్తుపై వచ్చే భయమే మనిషిని ఎక్కువగా మాట్లాడిస్తుంది. ఇప్పుడు ఏపీ క్యాబినెట్లో యువ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరిస్థితి సరిగ్గా అలాగే కనిపిస్తోంది. మొదటిసారి ఎమ్మెల్యే కాగానే అమాత్య యోగం దక్కింది. కానీ 2 ఏళ్లు కూడా నిండకముందే ఆయన గొంతులో వణుకు మొదలైనట్లు కనిపిస్తోంది. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని గెలిపించండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. సొంత పార్టీ నేతలతో పోరు, జిల్లా కేంద్రం మార్పు ఎఫెక్ట్, పొత్తులపై అసంతృప్తి వెరసి రాయచోట్లో మంత్రి గారికి సీటుపై నమ్మకం పోయిందా? అసలు మండిపల్లి మనసులో ఏముంది? రాబోయే ఎన్నికల్లో తన అభ్యర్థిత్వంపై ఆయన ఆందోళన చెందడానికి రీజన్ ఏంటి? మినిస్టర్గా ఉండి పోటీ చేసే అభ్యర్థులు లేరంటూ ఎందుకు కామెంట్ చేసినట్లు? ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం. రాయలసీమ రాజకీయాల్లో రాయచోటి ఒక ప్రత్యేకమైన సెంటర్. ఇక్కడ గెలిచి మంత్రి పదవి చేపట్టిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఇప్పుడు సొంత గూటిలోనే సెగ తగులుతోంది. దానికి ప్రధాన కారణం సుగవాసి ప్రసాద్ బాబు. ఎప్పుడైతే సుగవాసిని జిల్లా టీడీపీ అధ్యక్షునిగా చంద్రబాబు నియమించారు, అప్పటి నుంచే మండిపల్లిలో ఆందోళన మొదలైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య దశాబ్దాల కాలంగా రాజకీయ వైరం ఉంది. తాను మంత్రిగా పవర్లో ఉన్న సమయంలో తన ప్రత్యర్థికి పార్టీ పగ్గాలు అప్పగించడం అంటే తనకు చెక్ పెట్టడమేనని మంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అందుకే త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కానీ అధిష్టానం సుగవాసి వైపు మొగ్గు చూపుతుందా అన్న భయం ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. నాకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అంటూ ఆయన చేసిన కమెంట్స్ హైకమాండ్కు ఆయన పంపిస్తున్న ఒక సిగ్నల్గా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స. ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్తో పరిష్కారం. ఆస్క్ హాస్పిటల్, రోడ్ నెంబర్ 12, బంజారా హిల్స్. మంత్రి మండపల్లి చేసిన మరో సంచలన వ్యాఖ్య పొత్తుల గురించి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచిన రాయచోటిలో మాత్రం ఆశించిన ఫలితం రాలేదని ఆయన బాహాటంగానే ఒప్పేసుకున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కొన్ని వర్గాల ఓట్లు దూరమయ్యాయని, దాదాపు 89 బూత్లలో టీడీపీకి కనీసం ఓట్లు కూడా పడలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మిత్రపక్షాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా రాయచోటి లాంటి నియోజకవర్గాల్లో మైనారిటీ ఓటు బ్యాంకు కీలకం. బీజేపీతో చెతకట్టడం వల్ల ఆ ఓట్లు పడలేదని, ఫలితంగా తన మెజారిటీ తగ్గిందని మంత్రి ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కులాలకు, మతాలకు ఇంకా ఓ పార్టీతో ప్రేమలు చావలేదు అంటూ ఆయన చేసిన కమెంట్స్ నియోజకవర్గంలో ఇంకా వైసీపీ బలంగా ఉందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరించినట్లయింది. రాష్ట్రంలో ఇంతకంటే మెజారిటీ ఎప్పుడూ రాలేదని చెబుతూనే తన నియోజకవర్గంలో మాత్రం పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని మంత్రి కార్యకర్తల ముందే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఒకవైపు రాయచోటి జిల్లా కేంద్రం మారడంతో లోకల్గా టీడీపీపై ప్రజల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతోందట. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకునేందుకు వైసీపీ చేయని ప్రయత్నాలు లేవంటున్నారు. అయితే జిల్లా కేంద్రం మార్పప్పుడు మండిపల్లి కంటతడి పెట్టి చేయాల్సిందంతా హడావిడి చేశారు. అయినా జిల్లా కేంద్రం రాయచోటి నుంచి షిఫ్ట్ అయిపోయింది. దీంతో మంత్రిగా ఉండి కూడా జిల్లా కేంద్రాన్ని నిలబెట్టలేకపోయారని, ఆయనకు కూడా ప్రజల్లో చెప్పుకోదగ్గ గొప్పగా గ్రాఫ్ లేదన్నది తెలుగు తమ్ముళ్ల మాట. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మంత్రిగారి వ్యాఖ్యలు క్యాడర్ని నీరుగారుస్తున్నాయి. రాయచోటి మున్సిపాలిటీలో 42 వార్డులుంటాయి. పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులే దొరకడం లేదని మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. జిల్లా కేంద్రం మార్పు వ్యవహారం రాయచోటి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది. ఈ ప్రభావం పార్టీ గ్రాఫ్ని భారీగా తగ్గించిందని మంత్రి గ్రహించారు. వచ్చే 6 నెలల్లో లోకల్ బాడీ పోల్స్ జరగబోతున్నాయి. ఈ క్రమంలో త్వరలో రాబోయే కష్టాల్ని ఊహించుకోండి అని ఆయన కార్యకర్తల్ని హెచ్చరించడం వెనక ఉన్న మర్మమేంటి? సొంత పార్టీ వారే శత్రువులుగా మారారని ఆయన ఎవరినుద్దేశించన్నారు? జిల్లా కేంద్రం కోల్పోయినా ప్రజల కోసం తన సీటుకే ఎసరు పెడుతుందని మండిపల్లి ఫిక్స్ అయిపోయారా? అందుకే ముందస్తుగానే టికెట్ రాకపోయినా అనే సాకును వెతుక్కుంటున్నారా అన్న చర్చ మొదలైంది. పైగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని గెలిపించాలంటూ పిలుపునివ్వడం సరికొత్త చర్చకు దారితీస్తోంది. పార్టీని బతికించాలంటూ మంత్రి మండిపల్లి ఆవేదన చెందడం వెనుక సంథింగ్ ఈజ్ రేర్ అన్న చర్చ ఊపందుకుంది.
మొత్తానికి రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైఖరి ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారింది. ఓటమి భయం వల్ల ఇలా మాట్లాడుతున్నారా లేక అధిష్టానంపై ఒత్తిడి పెంచే వ్యూహమా అనేది కాలమే నిర్ణయించాలి. చూశారుగా రాయచోటిలో సీన్ ఎలా మారిపోయిందో. అమాత్య యోగంతో ఫుల్ జోష్లో ఉండాల్సిన మంత్రి గారు అప్పుడే తన రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకుని కార్యకర్తల ముందు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అటు సుగవాసి ప్రసాద్ బాబుతో ఆధిపత్య పోరు, ఇటు నియోజకవర్గంలో పడిపోయిన పార్టీ గ్రాఫ్, వీటి మధ్య మంత్రి గారి ప్రయాణం ఇటువైపు వెళ్తుందో చూడాలి. మరి చంద్రబాబు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? మంత్రి గారి ఆందోళనకు చెక్ పెడతారా లేక రాయచోటిలో కొత్త నాయకత్వానికి రూట్ క్లియర్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.